హాయ్ అండి. మురుడేశ్వర్లోని ఈ గుహలో రావణుడు ఆత్మలింగాన్ని ఎలా కోల్పోయాడో చూపిస్తారు. అలాగే ఈ గుహలో బొమ్మల రూపంలో మొత్తం కథను ఒక్కొక్క సన్నివేశాల రూపంలో చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మొదట రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేస్తూ తన తలలను ఒక్కొక్కటి సమర్పిస్తూ చేసిన ఈ భక్తిని మెచ్చి శివుడు సంతోషించి ఆత్మలింగాన్ని వరంగా ఇస్తాడు. శివుడు రావణుడికి ఒక షరతు పెట్టి ఆత్మలింగాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ ఆత్మలింగాన్ని నేలపైన పెట్టకూడదు అని చెప్పి షరత్ అయితే పెడతాడు. శివుడు పెట్టిన షరతును రావణుడు అంగీకరించి ఆ ఆత్మలింగాన్ని తీసుకొని లంక వైపు ప్రయాణం చేస్తున్న సన్నివేశాలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ నారద మహర్షి దేవతలతో మాట్లాడుతూ రావణ్ణి ఎలా ఆపాలనే యుక్తిని ఆలోచిస్తున్న సన్నివేశాలు మనం చూడవచ్చు. దేవతలందరూ ఒక యుక్తితో గణపతిని ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి రావణ్ణి ఆపడం జరుగుతుంది. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకొని లంక వైపు వెళుతున్న సమయంలో రావణుడికి మధ్యలో సాయంకాల సమయం వస్తుంది. ఆ సమయంలో సంధ్యావందనం చేయాల్సిన పరిస్థితి రావడంతో ఆ ఆత్మలింగాన్ని చేతిలో పట్టుకొని ఉండలేక అప్పుడే అక్కడ ఉన్న ఒక చిన్న బాలుడు రూపంలో ఉన్న గణపతిని చూసి కొద్దిసేపు ఈ ఆత్మలింగాన్ని పట్టుకోవాలని కోరుకుంటాడు. కానీ గణపతి ఒక షరతు పెడతాడు. తాను 3 సార్లు పిలిచిన తర్వాత రాకపోతే ఈ ఆత్మలింగాన్ని నేను కింద ఉంచుతానని చెప్పి చెప్తాడు. గణపతి 3 సార్లు రావణ్ణి పిలిచినా రావణుడు ఆలస్యం చేయడంతో గణపతి ఆ ఆత్మలింగాన్ని నేలపైన ఉంచుతాడు. రావణుడు కోపంతో తిరిగి వచ్చి ఎంత ప్రయత్నం చేసినా లింగాన్ని ఎత్తలేడు. కోపంతో విరుచుకుపడతాడు. రావణి ఆగ్రహం చాలా ఎక్కువగా మనమైతే ఇక్కడ చూడవచ్చు. ఇలా ఆత్మలింగం ఇక్కడ స్థిరపడడంతో ఈ ప్రదేశం పవిత్రమైన మురుడేశ్వర్గా మారింది. ఈ గుహలో దాగి ఉన్న శివుని రహస్యం ఇదే. మీకు అవకాశం వస్తే తప్పకుండా ఇలాంటి ప్లేస్ ను ఖచ్చితంగా చూడండి. ఈ గుహను కూడా తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.